నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ అండ్ నేచర్. నా పేరు సంధ్య. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్రోటన్స్ చాలా బాగుంది కదా, పింక్ కలర్లో గ్రీన్ షేడ్ వచ్చి. ఇది వచ్చి చిన్న కొమ్మను పెంచానండి, చాలా బాగా గ్రోత్ వచ్చింది. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. మన గార్డెన్లో స్నేక్ ప్లాంట్కి ఫ్లవర్ వచ్చింది, అది మీకు చూపిస్తాను. ఇవి రుద్ర తులసి, మీరు ఇంతకుముందు మన వీడియోలో చూసే ఉంటారు. చాలా ఎక్కువ సీడ్స్ వచ్చాయండి, బాగా వచ్చాయి. ఇలా ఇండియాకి ఇవి మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆంధ్రాకి పండగకి లీవ్ వెళ్తున్నాం కదా, వచ్చేసరికి బాగా ఎండ ఉంటాయి, అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి చాలా ఎక్కువ వచ్చాయండి, గ్రోత్ కూడా బాగుంది. ఇవి శంఖం పూలు, వైట్ శంఖం పూలు అండి. ఈ చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి మన గార్డెన్లో. ఇవి ఇలా ఫ్లవర్స్ ఆగిపోయి కాయల్లా వచ్చాయండి. కొన్ని సీడ్స్కి హార్వెస్ట్ చేసి ఈ మొక్కలన్నీ కట్ చేసుకోవాలండి, అప్పుడే ఫ్లవర్స్ వస్తాయి. లేకపోతే మొత్తం ఎండిపోయి అలానే చనిపోతాయి, కానీ ఫ్లవర్స్ మరి రావు. ఈ మొక్కల్ని మొదలు బాగా కట్ చేసుకోవాలండి. మొత్తం తీగల్లా వచ్చాయి కదా, అవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసి డైలీ వాటర్ ఇస్తే మనం మంచిగా చిగురు వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడైతే తులసి మొక్కకు మొత్తం అల్లేసిందండి శంఖం పూలును ఇంకా బీరపాదు. బీరపాదు అయితే సీజన్ అయిపోయింది, తీసేయాలి. మొత్తం కాయలు రావట్లేదు. సీడ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి దీనికి. ఎన్ని సీడ్స్ ఉన్నా సరిపోవు, ఎప్పుడో మిస్ అయిపోతూ ఉంటాయి. కొన్ని మా ఫ్రెండ్స్ కోసం కూడా ఇవ్వాలి. మొక్క చూడండి ఇలా అయిపోయింది మొత్తం తీసాక. ఈ శంఖం పూలు నేను సీడ్స్ ద్వారా పెంచానండి, చాలా బాగుంది కదా ఈ కలరు, చాలా అందంగా కూడా ఉంటాయి. మీ దగ్గర ఎవరి దగ్గర సీడ్స్ ఉంటే పెంచుకోండి. ఈ మొక్క చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి మొక్క వల్ల. మొక్కలన్నీ కట్ చేసి ఇంత వేస్ట్ వచ్చిందండి. ఈ వేస్ట్ని మనం కంపోస్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను నేనైతే ఈ కాయల్ని. ఇవైతే కొన్ని మా ఫ్రెండ్స్కి ఇచ్చి కొన్ని నా కోసం ఉంచుకుంటానండి. ఇవి ఇలా ఉన్నాయి కదా సీడ్స్, ఒకటి రెండు వేసినా కూడా వచ్చేస్తాయండి, ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఇదేనండి స్నేక్ ప్లాంట్ ఫ్లవర్ వచ్చిందని చెప్పాను కదా, ఇవి నైట్ బ్లూమింగ్ అవుతుందండి, మార్నింగ్ సన్ వచ్చే టైంకి వెళ్ళిపోతుంది. చాలా బాగుందండి మొత్తం బ్లూమింగ్ అయ్యేటప్పుడు. థ్యాంక్ యూ.